హాయ్ అండి. ఇదైతే ఈరోజు నామినేషన్స్ అండి. ఇందాక ఒక వీడియోలో ముగ్గురు పెట్టాను కదా నామినేషన్స్. ఇదైతే తనుజదండి నామినేషను. ఇక్కడైతే తనుజ ఫస్ట్ నామినేషన్కి వచ్చిన వెంటనే ఇమ్మానుయల్ గురించి మాట్లాడింది చాలాసేపు. ఇమ్మానుయల్ ఎందుకు నన్ను ఫ్రెండ్గా అనుకోకున్నావు నువ్వు అని చెప్పింది. అప్పుడు బెడ్ టాస్క్లో అప్పుడు అనింది. చూడండి ఇక్కడైతే వాదిస్తూ ఉంది ఇమ్మానుయల్తో. బెడ్ టాస్క్లో అంత అయిన తర్వాత ఏమనింది, ఈ హౌస్లో నాకు ఎవ్వరు లేరు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉత్త బర్నీ నాన్న తప్ప అనింది కదా. అందుకని ఇమ్మానుయల్ ఆ రోజు బాధపడినాడు కదా చాలా. అది 3rd వీక్ 4th వీక్ ఎప్పుడో మరి శ్రీజ వాళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, చాలా రోజుల కిందట. దానికి ఇంకా అప్పటి నుంచి ఇమ్మానుయల్ చాలా బాధపడినాడు. నేను ఇప్పుడు నుంచి ఎంత చేసినా కానీ ఎవ్వరు లేరు, నాకు ఒక్కడే ఉన్నాడు అని అనింది కదా. అందుకని ఇంకా అప్పటి నుంచి సరిగా మాట్లాడుకున్నాడు ఇమ్మానుయల్ తనుజతోని. ఇంకా అప్పటి నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఇంకా తనుజ బాధపడుతుంది అనమాట. ఇప్పుడు అడుగుతుంది, ఎందుకు నన్ను నువ్వు ఫ్రెండ్గా అనుకోకున్నావు అంటే, నువ్వే నా మగం మీద చెప్పినావు కదా, నువ్వు నా ఫ్రెండ్ కాదు, నువ్వు నాకేం హెల్ప్ చేయలే అన్నావు కదా, నేను అందరికి కనిపించేటట్లే హెల్ప్ చేసిన నీకు, నువ్వన్నా నాకు హెల్ప్ చేసినది కనపలే, నేను అందరికి తెలుసు నేను నీకు హెల్ప్ చేసినది, అంతా చేసినా కానీ నువ్వు నాకు ఇక్కడ హౌస్లో ఎవ్వరు లేరు అన్నప్పుడు నా మనసు విరిగిపోయింది. ఇంకా నా మగ మీదనే డైరెక్ట్ వచ్చి చెప్పినావు, ఈ హౌస్లో నాకు బర్నీ సార్ తప్ప, బర్నీ నాన్న తప్ప ఎవ్వరు లేరు అన్నావు, అందుకే నాకు బాధ లేసింది చాలా అన్నాడు. కానీ అదొక్క మాటను పట్టుకొని ఇంక అట్లే ఉన్నావు అన్ని రోజుల నుంచి. నేను నీకు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చెయ్యి, ఇప్పుడు నుంచి నేను నీకు రియల్ ఫ్రెండ్ని అర్థం చేసుకో, దాని గురించి వదిలేసేయి, అప్పుడు జరిగిన దానికి అన్నాను అని అంటుంటే తనుజ ఏడుస్తుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి దూరం పెడుతున్నాడని ఇమ్మానుయల్. తర్వాత ఇంకా తనుజ ఏడుస్తుంటే మళ్ళీ ఇమ్మానుయల్ కూడా ఏడ్చినాడు. అంత అయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఏమనింది, ఇమ్మానుయల్ చేస్తలేదనమాట ఆమె నామినేషన్, ఊరికే చెప్పింది అంత మొత్తము. తర్వాత డెమాన్ పవన్ని చేస్తున్నా, నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అనింది. అప్పుడు డెమాన్ పవన్ ఏమన్నాడు, మరి ఇంతసేపు జోక్ చేసుకున్నారా మీరు, ఇంతసేపు ఇమ్మానుయల్ నువ్వు మాట్లాడుకునేది జోకా అన్నాడు. అది జోకో కాదో బాగా బుజ్జి, మరి ఎందుకు ఇంతసేపు మాట్లాడినారు, ఇమ్మానుయల్ వేస్తున్నట్టు మాట్లాడినావు, జోక్ చేసినావా అని అడిగినాడు. అంటే అది జోకో కాదో నీకెందుకు, బిగ్ బాస్ చెప్తాడు, నేను జోక్ చేస్తానో చేయనో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని తనుజ సీరియస్ అయింది డెమాన్ పవన్ మీద. మరి ఇంతసేపు ఎందుకు మాట్లాడినారు అంటే, ఇంకా ఇద్దరు అట్లా మాట్లాడుకుంటుంటేనే బిగ్ బాస్ చెప్పినాడు తనుజ నామినేషన్ చేయండి ఫస్ట్ అన్నాడు. ఇంకా సరే అని ఇక్కడ చూడండి ఛాన్స్ ఇదైతే ఇమ్మానుయల్తో వాదించినది అయితే అయిపోయింది. ఇంకా తర్వాత డెమాన్ పవన్ని చేసింది అన్న కదా. ఇంకా వాళ్ళిద్దరు మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉన్నారనమాట ఇమ్మానుయల్ తనుజ. ఇంకా ఇప్పుడు నుంచి నన్ను యాక్సెప్ట్ చేయంటే ఇంకా ఏడ్చినాడు. నువ్వు కూడా నేను దివ్యతో మాట్లాడుతున్నానని నువ్వు కూడా ఫీల్ అయినావు, దివ్యతో దగ్గర అవుతున్నానని నువ్వు ఫీల్ అయినావని వేరే వాళ్ళతో కూడా చెప్పినావు అని అన్నాడు ఇమ్మానుయల్. నా ఇష్టం, నాకు ఆ టైంకి ఎవరితో మాట్లాడాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఎవరితో మాట్లాడినా అని చెప్పినాడు. తనుజనేమో మరి వేరే వాళ్ళకి కూడా చెప్పిందంటే, అదే ఇక్కడ ఏడుస్తున్నాడు చూడండి. తనుజ వేరే వాళ్ళతో కూడా ఏమైనా చెప్తే వాళ్ళు మళ్ళీ నన్ను నామినేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో ఏదైనా ఫ్రెండ్లీగా పంచుకుంటే మనసులోని ఫీలింగ్స్ నామినేషన్ చేస్తున్నారు. ఇక్కడ రీతుని అడిగిందంట, రీతు నాతో ఏమైనా నా మైండ్లో ఉంటే ఇంక అట్లే ఫీల్ అవుతుంటా, నేను ఏమన్నా మైండ్లో ఉంటే అదే బాధపడుతుంటానని ఎవరితోనైనా పంచుకుంటే మళ్ళీ ఆ పాయింట్తో నామినేషన్ చేస్తున్నారు. రీతు నీతో పంచుకోవచ్చా నా ఫీలింగ్స్, నువ్వు కూడా నామినేషన్ చేస్తావా అని అడిగిందంట. రీతుని అడిగింది, నీకు చెప్పినా కదా రీతు ఆ రోజు అంటే, అవును అని చెప్పింది రీతు కూడా. మైండ్లో ఏదైనా ఉంటే ఇంకా అదే ఫీల్ అవుతూ ఉంటుందంట. అది ఇమ్మానుయల్ గురించి చెప్పిందంట రీతుకి. నేను దివ్యతో మాట్లాడుతున్నానని నువ్వు ఫీల్ అయినావు అని అన్నాడు. వాళ్ళది ఛాన్సేపు జరిగిందనమాట, నామినేషన్ లాగా జరిగింది వాళ్ళది. అందుకే డెమాన్ అన్నాడు, ఇంతసేపు మీరు జోక్ చేసుకున్నారా మరి ఇప్పుడు నన్ను చేస్తున్నావు అన్నాడు. డెమాన్ ఏమనిందంటే, ఆ రోజు టీమ్ గేమ్ పెట్టినప్పుడు అన్నాడు కదా, నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఒక్కరు నాకు సపోర్ట్ చేయకున్నారు కెప్టెన్సీ టాస్క్కి, నాకు ఎవరు చేయరు అని అందరు అడుగుతూ ఉంటే మాటికి ఇంకా ఇచ్చినారంట. ఆ రోజు ఇచ్చింటే తీసుకుపోయి మళ్ళీ రీతికి ఇచ్చినాడంట ఆ ఛాన్స్.
దానికని తనుజ అనింది, నువ్వు ఎవ్వరు లేరు నాకు ఈ హౌస్లో, నాకు ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వకున్నారు, ఎవరైనా ఛాన్స్ ఇస్తేనే కదా నేను నిరూపించుకునేది అని అంటుంటే ఇచ్చినాము అందరం కలిసి. టీమ్ గేమ్ తీసుకుపోయి టీమ్గా ఆడకుండా రీతుకి హెల్ప్ చేసినావు, మళ్ళీ నవ్వుకుంటూ పోయినావు, అది కూడా కావాలని చేసినావు రీతుకి అనింది. మరి అటువంటిప్పుడు ఎందుకు అన్నావు, ఈ హౌస్లో నాకు ఛాన్స్ రాకుంది, నాకు ఛాన్స్ ఇవ్వకున్నారు, ఒక్కసారి కూడా ఎవరు ఇవ్వకున్నారు, అటువంటిప్పుడు నేను ఎట్లయితే కెప్టెన్ అని అందరినీ భంగపోయినావు. సరే అని ఇస్తేనేమో తీసుకుపోయి మళ్ళీ రీతుకి ఇచ్చినావు, కావాలని ఆ రోజు నువ్వు వదిలేసినావు, గివ్ అప్ ఇచ్చినావు రీతు కోసం అని అనింది. తర్వాతనేమో నెక్స్ట్ ఏమో మళ్ళీ సంజన చేసింది తనుజ. ఆ రోజు నాకు సార్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు 5 మెంబర్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ తనుజ పేరు పెట్టినారు కదా, హైయెస్ట్ అన్నట్లు తనుజ పేరు పెట్టినారు కదా అని నామినేషన్లో చెప్పిందంట సంజన. నామినేషన్లో నువ్వు హైయెస్ట్, నువ్వు కాంపిటీషన్ అనుకుంటున్నావు, నువ్వు హైయెస్ట్ అని చెప్పినావు కదా, అందుకని నేను నిన్ను నామినేషన్ చేస్తున్నా అని చెప్పిందంట సంజన. అందుకని అనింది, ఇమ్మానుల్ పేరు కూడా పెట్టినారు కదా అందరూ ఫ్యామిలీస్, మరి ఇమ్మానుల్ని ఎందుకు చేయలే అనింది. కానీ సంజన చేసినప్పుడు నేను ఇమ్మానుల్ని చేయలేను, నాకు ఎమోషనల్గా నేను కనెక్ట్ అయి ఉన్నాను, ఇమ్మానుల్కి అయితే నేను చేయను, ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నావు ఇమ్మానుల్కి, నేనైతే చేయను అని చెప్పింది సంజన. మరి ఎందుకు చెప్పినావు ఆ రోజు, నాకు 5 మెంబర్స్ వచ్చి ఫ్యామిలీ వాళ్ళు పెట్టినారు, అందుకే నువ్వు నాకు ప్రాబ్లం అవుతుందని నామినేషన్ చేస్తున్నాను ఎందుకు చెప్పినావు, మరి ఇమ్మానుల్ని కూడా మరి పెట్టినారు కదా అని నువ్వు అప్పుడు చెప్పాలా, మరి నాకు ఇమ్మానుల్ కంటే నువ్వే ఎక్కువ కాంపిటీషన్ అని చెప్పాలా, మరి అప్పుడు నువ్వు చెప్పలేదు, మరి నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పెట్టినారు కాబట్టి నేను స్ట్రాంగ్ అనుకొని తీసేస్తున్నా అని చెప్పినావు. ఇమ్మానుల్ కూడా స్ట్రాంగ్ అని పెట్టినారు, మళ్ళీ ఇమ్మానుల్ని తీసేయలేదు, అట్లా చెప్పాలా, మరి నాకు ఎమోషనల్ కనెక్ట్ అయినా అని చెప్పినావు కదా, మరి ఎందుకు చెప్పినావు, నన్ను స్ట్రాంగ్ అని చెప్పినా అని అనలేదు కదా అని అనింది. దానికని సంజన చేసింది, డెమాన్ పవన్ చేసింది. డెమాన్ పవన్ ఇదే పాయింట్ మీద 2-3 చేసినారనమాట. నువ్వెందుకు హెల్ప్ చేసినావు, రీతుకి హెల్ప్ చేసినావు, అందరిని అడిగి తీసుకొని మళ్ళీ టీం గేమ్కి మోసం చేసినావు నువ్వు. టీం ఉన్న అంటే ఏమంటున్నాను డెమాన్ పవన్, అదేం టీం కాదక్క, టీం అంటే మామూలుగా సింగిల్ ఆడేటప్పుడు నా గేమ్ నేనే అన్నాను, అది క్యాప్టెన్సీ కంటెండర్ కాబట్టి నేను కెప్టెన్ కావాలన్నప్పుడు నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే కదా, అందుకే నేను ఆమెకి హెల్ప్ చేస్తా అని చెప్పినాను కాబట్టి నేను చేసినాను అని చెప్పినాడు. ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు క్యాప్టెన్ కాలేరు కదా, కంపల్సరీ నేను ఎవరు చేయలేదు అనుకో నాకు కూడా ఎవరు చేయరు కదా రేపు పొద్దున, అందుకని నేను చేసినాను రీతుకి అన్నాడు. కానీ నువ్వు ఆ రోజు నాకు ఛాన్స్ రాని ఇప్పించుకున్నావు, అదే పాయింట్ మీద డిమాండ్ చేసినారు, ఇంకా ఎవరో వేరే వాళ్ళు కూడా చేసినారు, అందరు అదే పాయింట్ అన్నారు, టీంకి మోసం చేసినావు నువ్వు, టీంకి మోసం చేసినావు అన్నారు. ఇంకా తర్వాత అయితే రీతుది వాళ్ళందరూ అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను, దాంట్లో చూడండి. ఇంకా 3-4 మెంబర్స్ నామినేషన్స్ కూడా పెట్టాను దాంట్లో. సంజన రీతు కూడా గొడవ ఉన్నారు. తర్వాత రీతు ఏమంటుంది, నన్ను ఎన్ని మాటలు అన్నావు నువ్వు అని సంజన అంటుంటే సంజన అనింది, నువ్వు నాకైతే సారీ చెప్పలేదు కనీసం, నేను నీకు చెప్పినాను కదా అనింది. ఇక్కడ రీతు సంజన చేస్తుంది, ఇంకా మామూలే కదా వాళ్ళిద్దరు ఎప్పుడు చేసుకోవడము. సంజన అనింది, మరి నువ్వు నన్ను కనీసము సారీ కూడా చెప్పలేదు అనింది. ఆ వీడియో లాస్ట్ దాంట్లో ఉంది చూడండి.